కొద్దిగా మీరు మీ లుక్కే కొద్దిగా సిద్ధు జొన్నలగడ్డ లెక్కనే ఉంటదండి. హెయిర్ స్టైల్ గూడా ఈ డీజే టిల్లు లాగానే మీకు వద్దాం రాగానే నేను అదే కాంప్లిమెంట్ ఇద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమన్నా ర్యాపో ఉందా? ఆయనతో కలిసి వర్క్ చేసారా ఎప్పుడైనా? డీజే టిల్లు అండి. డీజే టిల్లు ఆయనకున్న పేరు టాప్ రికార్డెడ్ డీజే టిల్లు. మీరు ఇంత సైలెంట్‌గా ఇంత పెద్ద పెద్ద వైలెంట్ చేస్తున్నారు. ఆ! సో, ఐ రిమెంబర్ ఆ మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ముందు గూడా హ్మ్. సో, తను ఫస్ట్ డే వెన్ ఐ మెట్ అన్నాను. అంటే ఈ మూవీ షూట్ కాకముందు నాకు అన్నాడు, "అలెక్స్ స్క్రిప్ట్ చాలా బాగుంటది అలెక్స్. క్యారెక్టర్ ఏందంటే మొత్తం మూవీ అంతా క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ గురించే ఉంటది. హ్మ్. సో, నాకేంటంటే నాకు ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేస్తామో ఆ క్యారెక్టర్‌లా సింక్ అయిపోయి అది మనకు ఇట్ షుడ్ బి ఎ గుడ్ దిస్ థింగ్" అన్నాడు. నేను ఓకే. వీ కెన్ జస్ట్ వర్క్ ఆన్ దట్. ఈ హ్యాడ్ ఇట్ లాంగ్ హెయిర్ ఉంటుంది దానికి. ఓహ్! లాంగ్ హెయిర్ ఉండే అయినా సరే లాంగ్ పెంచుకుందామని చెప్పాను. ఈ గ్రోన్ ద హెయిర్ దెన్ వీ నీడ్ సమ్ కర్ల్స్ అంటే హైలైట్స్ చేసి అంటే అప్పుడు వచ్చినప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గారు సాఫ్ట్ హెయిర్‌తోనే వచ్చారా అండి? అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయనకు కర్లీ హెయిర్స్ ఉండిందా ఎలా? తన హెయిర్ కొంచెం వేవీ హెయిర్ అండి. కొంచెం కర్లీ హెయిర్ అవుతుంది. దాని తర్వాత నేను ఇంకా దాన్ని డిఫైన్ చేసి దాన్ని మొత్తం కర్ల్స్ చేసి ఐ గేవ్ అ గుడ్ హైలైట్స్ ఫర్ హిమ్. ఓహ్! ఆ క్యారెక్టరైజేషన్ సింక్ అయిపోయిందండి. సో ఐ రిమెంబర్ క్యారెక్టర్ కాదు. ఆఫ్టర్ దట్ ఐ రిమెంబర్ అదే మూవీలో అగైన్ వీ హ్యావ్ షార్ట్ హెయిర్. ఆ మొత్తం కర్లీ అంతా క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత దెన్ వీ డిడ్ షార్ట్. ఓహ్! లాస్ట్లో తను షార్ట్ చేసుకుంటాడు. హ్మ్. అది అప్పుడు హెయిర్ కట్ చేసేటప్పుడు నాకు అంటున్నాడు, అలెక్స్ ఈ లుక్ మాత్రం సూపర్ లుక్ అదిరిపోయింది మొత్తము. మన క్యారెక్టర్ అసలు ఇది హిట్ అయిందంటే నీ లుక్ ఈ హెయిర్ స్టైల్ ఒక రెవల్యూషన్ వస్తుందని నాకు తను ఆ హెయిర్ కట్ చేసే ముందు చెప్పాడు నాకు షార్ట్ చేస్తుంటే. నేను అంటే ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మూవీ షుడ్ బి అంటే నేను కూడా అంత హిట్ అవుతదని అనుకోలేరేమో. అంటే నేను అంటే ఆ హెయిర్ స్టైల్ చూసిన అంటే వెన్ ఈ సెట్ దెన్ ఐ విజువలైజ్ ఓకే మైట్ బి దట్. దెన్ ఆఫ్టర్ దట్ వెన్ వి డిడ్ షార్ట్ వెన్ మూవీ కేమ్ అవుట్ వెన్ ఐ సా ఐ వాజ్ షాక్. అసలు దట్ మూవీ గేవ్ అ వెరీ గుడ్ ఒక అంటే కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అది దట్టు మీ హ్యాండ్ పడడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక ఫార్మల్ లుక్ నుంచి డైరెక్ట్గా 2 లుక్కులు చూపించారు. దాని తర్వాత కొన్ని సార్లు హెయిరే సినిమాకి మొత్తం పనిచేసినట్టుగా బద్రీనాథ్ కానీ ఇప్పుడు చెప్తున్న సిద్ధు జొన్నలగడ్డ గారు ఫార్మల్గా మేము ఎప్పుడు బయట చూసాము అంతా ఓకే, కానీ డీజే టిల్లులో ఆయన ఇచ్చిన వైబు మంచి అంటే ఇప్పటికీ జస్ట్ ఒక 5 ఇయర్స్ అయినా కూడా ఆ సాంగ్స్ అయినా ఒక హడావిడి ఉంటుంది సినిమా మొత్తం అంతా కూడా డైలాగ్తోనే. తన పేరుతో కూడా ఎవరు గుర్తుపట్టారు, డిజిటల్ అనుకుంటారు జనరల్ పేరు అంటే ఆ క్యారెక్టర్ సింక్ అయిపోయింది అంతే. సిద్ధు అంటే దే థింక్ ఓన్లీ డిజిటల్ అని అంతే. అంటే ఆయన చూడాలన్నా అదే హెయిర్ స్టైల్లో అదే ఫేస్తో రీకాల్ అయినట్టుగా కనపడతా ఉంది. ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందా లేకపోతే జస్ట్ క్లయింట్ అండ్? ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్ ఆల్సో. అంటే వీ హ్యావ్ అ గుడ్ ర్యాప్ అండ్ ఆల్. హీ కమ్స్ టు మీ ఫర్ ఆల్ ద మూవీస్ ఐఎమ్ డూయింగ్. ఫర్ హిమ్. సిద్ధు జొన్నలగడ్డ అనగానే ఆ ర్యాప్లో ఆ లాంగ్వేజ్లో మళ్ళీ మాట్లాడుకోవాలంటే మన రౌడీ బాయ్ ఫుల్ ఎనర్జెటిక్గా స్టేజ్ మీద ఉండే విజయ్ దేవరకొండ గురించి చెప్పాలి అని అంటే విజయ్ దేవరకొండ తను వచ్చాడండి. ఐ మెట్ హిమ్ వన్స్. హీ కేమ్ ఫర్ ద లుక్ ఫర్ ద మహానటి. ఆ టైంలో మహానటి వింటేజ్ గెటప్ అంటున్నారా? అంటే ఆ మూవీ అప్పుడు తను వచ్చాడు నా దగ్గరికి. ఓకే. హీ వాస్ టెలింగ్ మీ, అలెక్స్ నువ్వు నన్ను గుర్తుపట్టవు, నేను ఇంటర్ డిగ్రీ ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి ఇమాజినరీ సెలూన్కి వస్తుంటే రెగ్యులర్గా నీతో చేసుకుంటుండే. కానీ మార్కెట్లో మీకు తెలియదండి ఆయన నిజంగానే ఎలెక్స్కే వెళ్తాడు, అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ కలుస్తారు అని చెప్పేసి మార్కెట్లో టాక్ ఉంది ఒకటి. దాని తర్వాత ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడని నా డౌట్. అంటే నార్మల్గా వెళ్ళి అక్కడ కూర్చునేవాడు అని కొంత ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, ఎలెక్స్లో కూర్చున్నా నేను చాలాసార్లు అని అన్నారు మరి. బట్ మీరు చేసింది అయితే మహానటికే, చాలా తక్కువ ఉంటాడు అందులో విజయ్ దేవరకొండ గారు. బట్ ఆ వింటేజ్ గెటప్ ఎలా ఉంటుంది అని అంటే చాలా వెనక్కి తీసుకెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. సో చెప్పండి విజయ్ గారి గురించి. అదే అప్పుడే వచ్చాడు తను. సమ్ లుక్ గురించి వీ హ్యాడ్ సమ్ డిస్కషన్స్. ఓకే. సో వైల్ డిస్కసింగ్ దెన్ హీ టోల్డ్ మీ అబౌట్ దట్. నేను నీ దగ్గరికి వస్తుంటే అప్పుడు నేను వచ్చి కూర్చుంటుంటే నేను హెయిర్ కట్ చేసుకుంటుంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ వాజ్ హెయిర్ కట్ అంటే అసలు అంటే అప్పుడు నేను ఐ వాజ్ షాక్ మూమెంట్. ఐ సెడ్ దెన్ ఐ లవ్ దెన్. సో దట్ వాజ్ అ గుడ్ మూమెంట్ ఫర్ మీ. ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ గారి గురించి చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ నేను తనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి చేస్తున్నాను అన్ని మూవీస్. అండ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అంత ఫ్యామిలీ మ్యాన్గా చూపిస్తుంది ఇన్నాళ్ళ పాటు మీరే అయితే మరి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ అంటున్నారు కాబట్టి. ఈజ్ వెరీ గ్రౌండెడ్ అని.
అండ్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మెన్ అండ్ ఎక్సలెంట్ పర్సన్ హూమ్ ఐ మెట్ టిల్ నౌ. సంక్రాంతికి వస్తున్నాం కూడా మీరే చేస్తుంటారు నాకు తెలిసి మరి అన్నీ అన్నప్పుడు. ఎస్ ఎస్ టాలీవుడ్ కాకుండా ఇంకా అదర్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయండి? బాలీవుడ్ కానీ ఆఫ్ కోర్స్ నేను చేశాను. అండ్ బాలీవుడ్ చేశాను. ఐ డిడ్ ఫర్ కన్నడ మూవీస్ ఐమ్ డూయింగ్ తమిళ్ ఆల్సో ఐమ్ డూయింగ్. ఒక్కొక్క పేరు అడగడం కన్నా కూడా మీకు గుర్తున్న పేర్లు కనీసం ఇలా చెప్పుకుంటే వెళ్ళండి. మీరు 300 అంటే మీకు అంతా షో పెట్టలేని 300 పేర్లు కానీ సెలబ్రిటీస్తో కొన్ని మా కోసం ఆడియన్స్ కోసం ప్లీజ్ జస్ట్ నేమ్స్ ట్యాప్ చేస్తూ వెళ్ళండి. ఆల్ ఇండస్ట్రీ హీరోస్ చెప్పినా చాలు. సుదీప్ సార్ చేశాను నేను. ఐఎమ్ డూయింగ్ ఫర్ దర్శన్ సార్కి చేస్తున్నాను అక్కడ. యష్, ధనుష్, దర్శన్ గారికి. తమిళ్ సింబు గారు చేశాను నేను. తను చేస్తున్నాను సింబు గారికి. ఇంకా ఈవెన్ ఐ డిడ్ ఫర్ బాలీవుడ్ మూవీ అంటే ఇప్పుడు మనది టాపిక్. ఇంతమంది సెలబ్రిటీస్ పేరు చెప్తూ పోయారు కదా, ఎక్కడైనా ఒక గుడ్ మెమరీ, స్వీట్ మెమరీస్ లాగా, ఎక్కడైనా బ్యాడ్ మెమరీస్ లాగా కూడా ఉన్నాయి చెప్పండి. చేసిన తర్వాత నచ్చంది కూడా చెప్పాలి కదా, మనం నచ్చినవే చెప్పుకుంటూ వచ్చాం. అలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ గుడ్ మెమరీ యూ కెన్ స్టార్ట్. ఐ విల్ టెల్ అబౌట్ మన సుదీప్ గారు. సుదీప్ సార్ మూవీ వాజ్ దేర్ వన్ మూవీ. కన్నడ సైడ్ అంటే ఇప్పుడు కిచ్చా సుదీప్ గారు అయితే లేటెస్ట్గా చాలా ట్రెండింగ్ స్టార్ ఆయనే అని అనుకుంటున్నాను నేనైతే. బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఉండడం, హీరో సైడ్ రావటం, విలన్గా ఎస్టాబ్లిష్ ఇంతకుముందు అవటం, ఇప్పుడైతే ఏకంగా మల్టీ స్టారర్ మూవీస్ చేస్తూ ఉన్నారు, ప్లస్ పాన్ ఇండియా మూవీస్. దాని తర్వాత ఇది మన ఇప్పుడు ఈగ తర్వాత ఈ వెంట నెక్స్ట్ లెవెల్ అని మళ్ళీ హిందీ కూడా చేశాడు కదా. మన బజరంగి భాయిజాన్ చేశాడు హిందీ. దాని కూడా నేను స్టైల్ చేశా ఆ మూవీ కూడా. మంచి రిలేషన్షిప్ ఉన్నట్టుంది కిచ్చా సుదీప్ గారికి మీకు. లేటెస్ట్ మూవీ దేనికి చేస్తున్నారండి ఇప్పుడు? కిచ్చా సుదీప్ ఇప్పుడు మొన్న అయిపోయింది, 2-3 మూవీస్ అయినాయి. మొన్న అది రక్కమ్మ సాంగ్ అది ఉన్నది, అది విఆర్ కూడా ఆ మూవీ. విఆర్కి మీరే చేశారా? కల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తనది అన్నిట్లో బెస్ట్ అంటే మన హెబ్బులి. ఇప్పుడు నేను చెప్పేది హెబ్బులికి చాలా బాగుంటుంది. లుక్ బాగుంటుంది. రిలీజ్ అయిందండి? ఇంకా కాలేదు. రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది కన్నడలో. దాని గురించి ఐ జస్ట్ టెల్ సమ్ ఫ్యూ. ఎలా కనెక్ట్ ఎట్లా అయ్యారండి మీరు సుదీప్ గారు? ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ హిమ్ సో మెనీ ఇయర్స్. ఐఎమ్ డూయింగ్ 7-8 years నుంచి చేస్తున్నాను. లాట్ ఆఫ్ మూవీస్ ఐ డిడ్ నౌ. ఫ్రమ్ దెన్ కంటిన్యూస్లీ ఐ వాస్ డూయింగ్ లాట్ ఆఫ్ మూవీస్ ఫర్ హిమ్. ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్స్ విత్ హిమ్. తను ఏదంటే హెయిర్ లాంగ్ అవుతుంది కొంచెం. తను మూవీ ఉండే హెబ్బులి అని మూవీ దే ఆర్ డూయింగ్. సో డైరెక్టర్ గారు స్పెసిఫిక్ నాకు, అలెక్స్ ఐ వాంట్ వెరీ షార్ట్, మిలిటరీ బ్యాక్గ్రౌండ్, సో ఐ వాంట్ వెరీ షార్ట్. సుదీప్ సార్ ఫస్ట్ షార్ట్ అంటే తన హెయిర్ అంటే తను వెరీ స్కేర్డ్ అనమాట. తన హెయిర్ ముందే ఇంత లాంగ్ హెయిర్ ఉండే. దెన్ ఐ టోల్డ్ సార్ క్యారెక్టర్కి షార్ట్ చేస్తే బాగుంటుంది, సో యూ జస్ట్ లివ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ డూ ద జస్టిఫికేషన్ ఫర్ ద రోల్. దెన్ ఈ జస్ట్ యాడ్ లుక్ గ్లాన్స్ ఇచ్చింది నాకు. చేస్తాడా అలెక్స్, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ కిల్ యూ. ఇట్ నేను జస్ట్ ఐ గివ్ ఎ స్మైల్. See what happens is, sometimes you should not get into pressure anything. See, sometimes they do, even heroes can sometimes they are very possessive, they want to be maintained, so we know that what clarity we should have, what is that we are doing to them. So I had a very good clarity, what is it I am doing. I told sir, just sit, give me 2 minutes. In this antique happen is I mentally decided I want to make him short. So now if I take a scissor and cut slowly, he won't let me cut, because he was looking at me like this when I'm cutting. ఏం చేశాను, ట్రిమ్మర్ తీసుకున్నా. బిఫోర్ హీ రియలైజ్ సంథింగ్, ట్రిమ్మర్ తీసుకొని మొత్తం తీసేసా, హెయిర్ సైడ్స్ బ్యాక్ మొత్తం బిఫోర్ రియలైజ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ రిమూవ్ ఆల్ సైడ్స్ బ్యాక్, మొత్తం హెయిర్ తీసేసాక నాకు he was just observing me only. Then I just gave what all I wanted to do. I finished the haircut, I give a look. After that, you don't believe, director gaani, even Sudeep sir, everyone was very very happy. And that day I did the look, we did a photo shoot. అయిపోయాము, ఫోటో షూట్ అయింది. అయినాక దెన్ ఐ కేమ్ బ్యాక్ హైదరాబాద్. 2 days తర్వాత షూట్ స్టార్ట్ ఉండే మూవీది. ఐ వెంట్ బెంగళూరు. ఆఫ్టర్ 2 days I went Bangalore. The moment I reached Bangalore that day, I was seeing people same hairstyle and they were sporting బైక్, ఆటో అంటే జనరల్ ఫ్యాన్స్ ఉంటారు, పోస్టర్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. నేను చూసి షాక్ అయిపోయాను. 2 days before what we gave look, it became so trendy. When I went to location, ఆ రోజు మార్నింగ్ షూట్ ఉంటుంది, నేను 6 o'clock ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాను లొకేషన్, డైరెక్ట్ వెళ్ళిపోయాను. లొకేషన్ చూస్తే లొకేషన్ కూడా ఆల్మోస్ట్ ఐఎమ్ సీయింగ్ వేరెవర్ ఐఎమ్ సీయింగ్ ఆల్మోస్ట్ దట్ హెయిర్ స్టైల్ ఐ వాస్ సీయింగ్ ఎవ్రీవేర్. So sir, the moment I met him, what he said me, Alex, you know this hairstyle now, it's creating wonders అని చెప్పి, just you were seeing YouTube, everywhere his hairstyle. The trend, 2 days స్టైలిష్ గా మీకు చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్ కదా ఇలాంటివి చూస్తున్నప్పుడు. Just 2 days, even I was shocked. The moment నేను 2 days వెళ్తే అసలు అక్కడ అంతా ఇదే సెటిల్ గానే అంతా. సో ఐ వాస్ వెరీ హ్యాపీ.
The look also came out very good. I got a lot of applause and everyone's very happy. Sudeep sir was very happy with that. Even it was looking very sharp. He carried very well. See, doing hairstyle is one okay అయితే దాన్ని క్యారీ చేసి కూడా ఒక ఎత్తు అనమాట. So how you carry that? ఎస్, He carried excellent. That was one of the good moments for me ఇలాంటివే also. మీకు మంచి కిక్ ఇస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే మనం చేసే హార్డ్ వర్క్ ఎక్కడి దాకా రీచ్ అవుతుంది అనేది ఇలాంటి రిజల్ట్స్ చూస్తున్నప్పుడే మనకి మోటివేట్ అవుతా ఉంటాం. Regular haircuts, regular looks, that won't give anything. People, the person who feels like this, even we feel something, something creativity we should do. And enthusiasm, we work. ఇది ఇట్ సైడ్ కదా, పాజిటివ్ సైడ్. ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి డాక్టర్కి కూడా ఒక ఫెయిల్యూర్ ఆపరేషన్ ఉంటుంది అన్నట్టుగా ఎక్కడైనా మీరు ఫేస్ చేశారా అట్లా? Touch wood, till now nothing happened like that. గ్రేట్ అండి, హ్యాండ్స్ ఆఫ్ టు యూ. Thank you.